హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను టమాటా పచ్చడి చూపిస్తున్నానండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. టమాటా పచ్చడి కోసం ఇలాంటి టమాటాలు తీసుకోవాలండి. ఇలా దూరగా ఉండాలి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. పీసుల్లాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించినట్టు సన్నగా కట్ చేసుకుంటేనే త్వరగా ఎండుతాయండి. నేనైతే 3 కేజీలు టమాటాలు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తడి లేకుండా చూసుకోవాలండి. చాకుకైనా మన చేతికైనా టమాటాలన్నీ ఇలా కట్ చేసుకొని నేనైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నేనైతే 30 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా దొడ్డుప్పు తీసుకోవాలండి. మనమైతే ఇలా దొడ్డుప్పు తీసుకోవాలండి. దొడ్డుప్పు తీసుకుంటేనే పచ్చళ్ళలోకి బాగుంటుంది. నేనైతే కొలతలతోటి తీసుకున్నా. హ్యాండ్ తడి లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా. మనమైతే ఇలా బాగా ఉప్పు పసుపు బాగా కలపాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మనమైతే ఒక డబ్బా తడి లేకుండా పొడి డబ్బాలో వేసుకోవాలి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా పనిచేస్తుంది కదా అని నేనైతే 3 కేజెస్ పెట్టాను చూద్దామనేసి. ఇప్పుడు ఈ జ్యూస్ కూడా ఇందులో వేసి ఉప్పు వేసి మూత పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక 3 డేస్ తర్వాత చూద్దాం. 3 డేస్ తర్వాత ఇప్పుడు ఇలా ఊపాలండి ఒకసారి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా ఊపితే సాల్ట్ అనేది కరుగుతుంది. 3 డేస్ తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసి అయితే ఈ జ్యూస్ బాగా పిండాలండి. ఎంత బాగా పిండితే అంత త్వరగా ఎండుతాయి. ఇలా బాగా పిండుకొని మనమైతే ఎండలో వేసుకోవాలి. ఎండలో బాగా ఆరబెట్టుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు జ్యూస్ చూసారు కదా, ఇలా జ్యూస్లో ఏం లేకుండా తీసేసి ఇప్పుడు నేనైతే ఇలా ఆరబెట్టుకున్నాను. కిందనైతే ఆరబెట్టుకోవద్దండి, మొత్తం డస్ట్ పడుతుంది. ఇలా మంచంలో వేసి ఇలా ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ రోజు అండి ఇలా కొంచెం ఆరిపోయాయి. ఫస్ట్ డేనే కాబట్టి కొంచెమే ఆరాయి, ఎక్కువ ఎండలేదు. ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు అండి, ఇక్కడ నారలు లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. ఇలా తీసుకున్నాను నేనైతే నారలు. ఇప్పుడు ఈ జ్యూస్లోనే మనం చింతపండు వేసుకోవాలి. మనం ఒక 2 డేస్ ముందు చింతపండు వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 2 డేస్ ముందు వేసాను. 3 కేజెస్కి నేనైతే 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇలా మూత పెట్టుకొని ఇలా ఊపుకోవాలి బాగా. ఇప్పుడు జ్యూస్ అంతా చింతపండుకు పడుతుంది కదా, ఇప్పుడు ఇలా ఊపుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఆరిపోయాయండి. 5 డేస్కి మొత్తం ఇలా ఆరిపోయాయి. ఇప్పుడు టమాటాలు వచ్చేసి నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను. అయితే కొంచెం గరుకుగానే పట్టుకున్నానండి నేనైతే. కొందరైతే బాగా మెత్తగా పడతారు, కానీ నేనైతే గరుకుగా పెట్టుకుంటే నాకు బాగా అనిపిస్తుంది. మన పంటి కింద తాకితే చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చింతపండుని ఇలా మిక్సీ పట్టుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. వాటర్ వేసుకుంటే ఏం పర్వాలేదండి, మనం కారం మసాలాలు కలుపుతాం కాబట్టి పచ్చడి థిక్నెస్ వస్తుంది. ఇప్పుడైతే నేను కరానా కారం తీసుకున్నాను బయట నుండి తీసుకొచ్చి. అదైతేనే రెడ్గా ఉంటుందని తీసుకున్నాను. ఆవ పొడి, మెంతు పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఇలా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను పోపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. జీలకర్ర, వెల్లుల్లి వచ్చేసి ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. నేనైతే పచ్చడి పోపు మొత్తం పెట్టట్లేనండి, కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాను. నేను అయిపోతా అంటే కొంచెం కొంచెం పెట్టుకుంటాను. అంత ఒకసారి పెడితే మన పచ్చడి అనేది బ్లాక్ అవుతుంది, టేస్ట్ కూడా అంత బాగుండదండి. అందుకే మనం ఎప్పుడు అవసరం ఉన్నంత పెట్టుకోవాలి. నేను అందుకే కొంచెం కొంచెం తీసుకొని ఇక్కడ పోపు పెట్టుకున్నాను. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.